చెప్పింది చెప్పినట్లుగా చేశారు కాబట్టి అద్భుతం జరిగింది. అది మనకు కావాల్సినటువంటిది. ఆయన ఏం చెప్పారు, గ్రంథంలో ఏం చెప్పారు అనేటటువంటి మాట మనం అర్థం చేసుకుంటే కనుక చెప్పినటువంటి మాట మనం ఫాలో అవ్వాలనేటటువంటి వెంబడించాలి, అనుసరించాలి. అప్పుడే దాని యొక్క ప్రభావం మనం పొందుతాము, అనేక మందికి ప్రభావితులము చేయగలుగుతాము అని అర్థం. మనం కనుక చేయించే పని ఏంటి, నీతో చేయిస్తాడు పని. ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలి, అది నీ ప్రణాళిక, నీది కాదు, ప్రభువే చేసుకుంటూ ఉంటారు. కనుక ప్రభు చేసుకుని ప్రతి క్షణము ఆయనది. ఆయనకు మనం అప్పచెప్పుకున్నాం కాబట్టి ఈ రోజంతా కూడా నాకు ఏం పని చెప్తావో ప్రభు, ఎవరికి సువార్త చెప్పాలో లేకపోతే ఎవరికి నేను ప్రార్థన చేయాలో అది నాకు నువ్వు తెలియచేయి ప్రభు అని చెప్పి మనం ప్రభుని తెల్లవారుజామున ధ్యానం చేసుకున్న తర్వాత ప్రార్థన చేసుకునేటువంటి పరిస్థితి మనకు ఉండాలి. ముందు గంట ధ్యానం చేసుకోవాలి. ఎందుకంటే ఆ రాత్రి కాలంలో ఉండేటువంటి మలినాలు ఏమైనా ఆలోచన, దుష్టాలోచన ఏమైనా వస్తే గనక వస్తే గనక అవన్నీ కూడా పోగొట్టడానికి దైవ సన్నిధి అవసరమైనది. ప్రభు వైపు చూచుట, మన మనసు ప్రభు వైపు ఎత్తి చూసే పరిస్థితుల్లో ఆయన కృప మన మీద కుమ్మరించబడి మనలో ఉన్నటువంటి లోట్లన్నీ కూడా పోయి ఫ్రెష్ అవుతాం. ఈ ఫ్రెష్ అయినటువంటి మనకి దేవుడు ఏం చెప్తే మనం చేయవలసినటువంటి వారమైన, ఎందుకంటే ఆయన మాటను అనుసరించాలి కాబట్టి, అనుసరిస్తేనే మనము ఆయన శిష్యులమవుతాం, ఆయన బిడ్డలమవుతాం. కనుక ఆ తండ్రికి విధేయులైనటువంటి బిడ్డల వల్లే మనం ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఏంటంటే ప్రభు సంఘముతో చేయించేటటువంటి పని ఈ సకల గంధవర్గములు అన్నారు. సకల గంధం అంటేనే చిన్నప్పుడు, ఇప్పుడంటే లేవు కానీ మరి మా చిన్నప్పుడు పెళ్ళిళ్ళు ఏమన్నా అయితే గనక వాళ్ళకి పెళ్లి కుదిరి పెళ్లి కొడుకు రాయాలంటే చిన్న సాన ఉండేది. ఆ సాన మీద చెక్క ఉండేది, సుగంధ చెక్క, ఆ చెట్టు సుగంధం యొక్క చెక్క ఉండేది. ఆ చెక్క మీద కొంచెం నీరు పోసి దాన్ని అలా అరగదీస్తే ఒక గిన్నెడు గంధం వచ్చేది. దాన్ని మళ్ళీ ఒక చిన్న పసుపు రవ్వ వేసి రంగరించి పెళ్లి కూతురు పెళ్ళికొడికి ఎక్కడ రాయాలో, ఎక్కడ బొగ్గ మీద చుక్క వేయాలో అలాంటి పరిస్థితులు చేసేవాళ్ళము. శుభకార్యాల్లో గంధం తీసేవారు. అలాగే వేడి చేసిందన్నప్పుడు కూడా మొహానికి పొక్కులు వచ్చినా, శరీరానికి పొక్కులు వచ్చినా ఏం చేసేవారంటే గంధం తీసి చిన్నపిల్లలకి రాసేవారు. పెద్దవారు కూడా దాన్ని రాసుకుని ఉపశమనం పొందేటటువంటి పరిస్థితి. గంధవర్గములు అన్నారు. అలా రంగదీసి చేసేటటువంటి ఆ పొడులు ఏమైతే ఉన్నాయో, ఆ యొక్క లిక్విడ్ లాంటిది, పేస్ట్ లాంటిది ఏదైతే ఉందో అవన్నీ కూడా ఏమొస్తాయంటే అలా తీస్తూ ఉంటేనే పరిమళం. ఆ చెక్క, ఆ సుగంధం చెక్క ఉంటే కనుక, చెక్క రంగదీయక్క లేకుండానే చెక్క కనుక మనం దగ్గర చేతితో పట్టుకుంటే చేతికి సువాసన అంటుకునేది, వాసన చూసేవాళ్ళం. అలాంటి ఇప్పుడు చెక్కలు ఏమి లేవు, పౌడర్లుగా వస్తున్నాయి. మరి ఎక్కడ ఉన్నదో నాకు ఇప్పుడైతే నాకేం కనిపించట్లేదు. అంచేత ఈ సాన పట్టాలంటారనమాట. ఈ చెక్కలో నుంచి గంధం రావాలంటే సాన పట్టాలి, ఆ రాయి మీద వేసి. అలాంటి సానబెట్టేటటువంటి పరిస్థితులు మరి దేవుడి దగ్గర మనము పొందవలసినటువంటి వారము. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ వాక్యం ద్వారా, పాటల ద్వారా, మరి స్తుతుల ద్వారా, విజ్ఞాపన ప్రార్థన ద్వారా మనం సానబెడతామో అది ఆయనకి సుగంధ తైలముగా వెళుతుంది. ఆయనకి ఇక్కడ రంగరిస్తే ఆ సువాసన ఇల్లంతా వచ్చేది, చుట్టుపక్కలంతా కూడా వచ్చేది. అది కనుక ముఖం మీద చిల్లుకున్నా, లేకపోతే ఒకవేళ ఇక్కడ రాసుకున్నప్పుడు కూడా ఆ వాళ్ళకే సువాసనే. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఆ ప్రదేశంలో కూడా చూసే వాళ్ళకి అందరికీ కూడా సువాసన. సకల గంధవర్గముల కంటే కూడా సంతోషకరము. నీ ప్రేమ నాకు అంత సంతోషమమ్మా, అంత మధురమమ్మా అని చెప్పేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారే, లేకపోతే దేవుడే నీకు నాకు కూడా చెప్తున్నటువంటి మాట. కనుక ప్రభుతో సంఘం ఎప్పుడైతే మనం ఈ స్తుతులు పెడతామో, ఈ ప్రార్థనలు పెడతామో, ఎప్పుడైతే మొర్ర పెట్టుకుంటామో ఈ సుగంధం ఆయన దగ్గరికి వెళుతుంది. వెంటనే ఆయన ఏం చేస్తున్నారంటే మనము చేయించుకునే పనులు, సంఘముతో ప్రభు చేయించుకునే పనులు ఉన్నాయి, దేవునితో సంఘం చేయించుకునే పనులు ఉన్నాయి. వివాహం కావాలి, సొమ్ములు కావాలి ప్రభా అని ఏం చేస్తామంటే దానికి సంబంధించినటువంటి పాటలు, దానికి సంబంధించినటువంటి స్తుతులు, దానికి సంబంధించినటువంటి ప్రార్థనాంశాలు కూడా మనం చేస్తున్నాం కదా. ఈ చేస్తూ ఉంటే కనుక ఏమొస్తుందనమాట, ఆయన దగ్గరికి సువాసన వెళుతూ ఉంది. ఈ సువాసన వెళితే కనుక అప్పుడు ఆయన ఏంటి, ఆయన చేత మనం ఆ పని చేయించుకోవాలి. పిల్లడికి ఉద్యోగం రావాలి, స్తుతులు చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, మొర్ర పెట్టుకున్నాం దేవుని సన్నిధిలో. ఇదంతా కూడా రంగరించి మనం ప్రభువు పంపిస్తున్నాం పరిమళ సువాసన. ఆయన వెంటనే సువాసన ఆగ్రహించి నీకేమి కావాలో ఆయనకు తెలుసు. సర్వ సృష్టికర్త మనల్ని సృష్టించిన వాడు. ఎందుకు మనం అడగకుండానే ఆయన ఎందుకు చేయకూడదు, చెయ్యొచ్చు. అడగకుండా ఇచ్చేవన్నీ కూడా పంచభూతాలు దేవుడు మనకి ఇచ్చాడు.
భూమి ఆకాశంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా దేవుడు మనకి అడగకుండానే ముందుగానే తయారు చేసి నరుని కలుగజేయక ముందే ఇవన్నీ కూడా మనకి ఇచ్చేశారు కదా. అయితే ఇప్పుడు మన సంసారానికి, మన శరీరానికి, మన కుటుంబానికి, మన బిడ్డలకి కావలసినవి అడగండి ఇస్తానని మత్తయి 7:7 మనం తెలియచేశారు కదమ్మా. అందుకని చెప్పి మనం ఏం చేయాలంటే ప్రతిదీ కూడా అడగాలి. అడుగుట ముచ్చట అన్నారు తండ్రి అని ఏమన్నారు, నువ్వు అడుగుట నాకు ముచ్చట, అది తీర్చడం ఇంకా ముచ్చట ఆయనకి. కనుక అడగడమే ముచ్చటైతే ఆయన ఇవ్వడానికి ఇంకా ఇష్టపడుతూ మురిసిపోతూ ఇస్తారట. నా బిడ్డ నువ్వు అడగవు. అందుకు ఇంకా ఆయన కూడా ఏం చేస్తారంటే అడుగువాటన్నిటికంటే ఊహించవాటన్నిటికంటే అత్యధికంగా ఇచ్చే గొప్ప దేవుడు తండ్రి. ఓ 5 రూపాయలు ఇమ్మంటే పట్టుకెళ్ళి అమ్మనుకో 10 రూపాయలు ఇచ్చారనుకోండి, అప్పుడు మనకి ఎలా ఉంటుంది? మనం అడిగింది 5 కానీ 10. అలాంటి ప్రేమమయుడు నీ తండ్రి నా తండ్రి. కనుక అడగడమే లోటు, అడుగుటే కష్టమా అన్నారు కదా. దైవజనులు రాసినటువంటి పాటలో ఎన్ని మూలాలు ఉన్నాయో. ఎందుకంటే ఆయన అస్తమానం చెప్పుకుంటున్నారేంటి అని అనుకోవచ్చు, కానీ ఆయన ప్రతీదీ కూడా మనం ఏమీ పొందాలో అవన్నీ కూడా దేవుడు మనకు రాసిపెట్టి ఉంచారు ఆయన చేత. కనుక అవన్నీ కూడా తప్పు అని మనం అనుకోవడానికి వీల్లేదు. మన మార్గం చూపించినటువంటి వ్యక్తి ఆయన. కనుక మార్గం ఈ ప్రభుతో సహవాసం ఎలా చేయాలి, ప్రభు ద్వారా మనం ఏమి పొందాలి, ప్రభుకి ఏం అర్పణం చెయ్యాలి అనేటువంటి విషయాలు ఆయన మనకి మరి దైవజనులు చెప్పినటువంటి మాటలు, భక్తులు చెప్పినటువంటి మాటలు ఎలాగున్నాయంటే, పనసపండు ఒలిసి బంగారు పళ్ళెంలో పెట్టి తినండి అని ఇచ్చినట్లంట. పనసపండు అంటే ఎందుకు? అరటిపండు ఒలుచుకోగలము, ఇంకా దానిమ్మ పండు ఒలుచుకోగలము, అది కూడా కష్టమే. అయినప్పుడు కూడా అన్ని పళ్ళ కంటే కూడా ఈ పనసపండు ఒలుసుకోవడం అనేది చాలా కష్టం. దానికి ప్రాక్టీస్ ఉన్న వాళ్ళే. కనుక దాన్ని తీసి తొన ముక్కలవ్వకుండా తొనలాగా రావాలంటే ఆ పీసులో నుంచి, ఆ గరుగులో నుంచి తండ్రి గారు తల్లి పీసు బిడ్డలు రత్నమాణిక్యాలు అన్నారు సామెత. కనుక ఆ పనస పండుని చేయాలంటే కనుక నూనె రాసుకుని దాన్ని కత్తిపెట్టి దగ్గర పెట్టుకుని లేకపోతే కత్తి పట్టుకుని దాన్ని తీసి ఆ తొనలో పెడతారు. అప్పుడు ఎంత సులువుగా బాబా ఆ తీసిన తొనలన్నీ కూడా నోట్లో వేసుకుంటాం మనం. పండులాగుంటే కనుక వేసుకోగలమా? అదే రహస్యము, అదే మర్మములు అన్నారు. ఆ పొట్టలో ఉన్నటువంటి రత్నవైడూర్యాలన్నీ కూడా మనం తీయాలంటే పని పట్టాలి. పని పడితేనే అవి వస్తాయి. పనసపండు కోసేవాళ్ళు లేరు, ముగ్గిపోతుంది ఇది అంటాం ఇంట్లో. ఒకవేళ కోసేవాళ్ళు కొంచెం టైంకి రాకపోయినప్పటికీ కూడా అంటాం కదా. అంచేత పనసపండు ఒలిసి ఆ తొనలో పళ్ళులో పెట్టి తినమ్మా అని ఎలాగైతే పెట్టారో అలాంటి విషయం అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా. కనుక అందుకే మరి ప్రభువుకి మనము పని, అందుకే దేవదాసయ్య గారు రాసినటువంటి సూత్రాల్లో ఒక మాట ఉంది. మరి నిన్న మొన్న అవతల అంటే 27, 28, 29 3 రోజులు బైబిల్ మిషను సభలు జరిగాయి, కన్వెన్షన్స్. అవి నాచుగుంట మేము వెళ్ళేటటువంటి మరి పరిస్థితి అది, మేము వెళ్ళేటటువంటి వింగ్ అది, మేము వెళ్ళేటటువంటి ప్రదేశం అది నాచుగుంట బైబిల్ మిషన్ కోర్టులో నెగ్గినటువంటి. ఇంకా ఇలాంటి ప్రశ్నలు ఇలాంటి మాటలు చెప్తే కనుక విమర్శనాత్మకంగా ఉంటుంది, కానీ అనుభవించినటువంటి మీతో నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక అది కోర్టులో జయం పొందినటువంటి నెంబర్ కలిగినటువంటి బైబిల్ మిషన్ కనుక. అందుకే ఏదన్నా గొడవలు వచ్చేసరికి ఆ టైంకి బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఈ నెంబరు, ఈ బ్యానరు, ఇవన్నీ కూడా బైలాలో రాశారు. కాబట్టి దాన్ని బట్టి మేము ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని మీకు నేను ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాను. కనుక అక్కడ 3 రోజులు చక్కని ప్రసంగాలు, చక్కని వర్తమానాలు జరిగినవి. మరి ప్రయాణాలు చేసి వెళ్ళాము, వచ్చాము, క్షేమంగా దేవుడు తీసుకెళ్ళాడు, క్షేమంగా దేవుడు తీసుకొచ్చాడు. అక్కడ నేను చూసినటువంటి స్లోగన్ అనమాట ఏమనుందంటే, మీరు సన్నిధిలో కూర్చుంటే ప్రభువు పనిపెట్టుట అని ఉంది. మీరు ఆ విషయం కోసం నేను ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చెప్పవలసి వచ్చింది, లేకపోతే చెప్పాల్సిన పని కాదు. ఎందుకంటే అక్కడ పందిరికి ఇచ్చినటువంటి ఆ వాక్యాల్లో నేను చూసినటువంటి అయ్యగారు చెప్పినటువంటి మాట బోల్డ్ ఉన్నాయి. అయ్యగారు చెప్పినటువంటి సూక్తులు చాలా ఉన్నాయి. ఆ సూక్తులో ఒక సూక్తి ఏంటంటే, నువ్వు సన్నిధిలో కూర్చునిట ప్రభువుకు పనిపెట్టుట అని ఉంది. అది చాలా సంతోషం వేసింది నాకు. అవును కదా, సన్నిధిలో నువ్వు కూర్చొని నువ్వేం చెయ్యొద్దు, నువ్వు అక్కడికి వెళ్ళి ఆయనకి వెండి బంగారాలు అక్కర్లేదు, ఆయనకి నువ్వే కావాలంతే. నువ్వు ఆయనకి ఆ సమయాన్ని కేటాయించి అక్కడ నువ్వు కూర్చుని ఉంటే గనక నువ్వు సన్నిధిలో కూర్చో, నీ పని ఏంటో ఆయన తెలిసిపోతుంది. నీకేం లోటుగా ఉందో, ఏం కావాలని కోరుకుంటున్నావో, నువ్వు ఏం తొలగాలనుకుని కూర్చున్నావో ఆయన దగ్గర. ఆయన సర్వాంతర్యామి కనుక సమస్తము కూడా చూడగలిగే దేవుడు, సమస్తము తిరగలిగినటువంటి సర్వశక్తిమంతుడు. అంచేత నువ్వు అక్కడ కూర్చుంటే చాలు, నీ హృదయంలో ఏమైతే ఉందో నువ్వు అనుకో, లోపల పైకి ఏం అనక్కర్లేదు. నువ్వు అనుకుంటే కనుక అనుకుని నువ్వు కూర్చో దేవుని యొక్క పాదాల దగ్గర.
నా బిడ్డకి ఏది అవసరమో నాకు తెలుసు అని చెప్పి ఆయన వెంటనే నీ యొక్క అంశం ఏంటో, నీ సమస్య ఏంటో దానికి సమాధానం చెప్పగల గొప్ప శక్తిమంతుడు. ఎవరనుకున్నారు? మానవుడు కాదైనా సర్వశక్తిమంతుడు. కనుక అలాంటి తండ్రి నీ తండ్రి, నా తండ్రి. ఆయన సన్నిధిలో కూర్చోవడమే కష్టమా? ఆయన సన్నిధిలోకి వచ్చి నా ప్రభా నాకు ఇది అని అంటే యేసయ్యా అంటే చాలు కరిగిపోయేటటువంటి దేవుడే. నీకు ఇవ్వాలనే చూస్తూ ఉన్నాడు. అది గమనించాలి మనము. నీకు ఇవ్వాలనే చూస్తూ ఉన్నాడు. ఎంత పెద్ద సమస్య తీర్చగలడా అంత పెద్ద సమస్య తీరుస్తాడు. చిన్నదే కదా ఇదేం చెప్పను అనుకోవద్దు. చిన్నది కూడా, చిన్నదైనా పెద్దదైనా కూడా నువ్వు చెప్పడానికి సాహసిస్తే గనక అది పటాపంచలైపోతుంది. ఏదైనా సరే నీకు తొలగాలంటే తొలగిపోతుంది, కలగాలంటే కలుగుతుంది. ఆయన సర్వశక్తిమంతులని గ్రహించాలి మనం. అది మాత్రం ఎప్పటికీ కూడా మర్చిపోవడానికి వీల్లేదు. అందుకే పని పెట్టేటువంటి పని మనం చెయ్యాలంటే ఆయన సన్నిధిలో నువ్వు కూర్చో. అప్పుడు నీకేం కావాలో. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తా, అక్కడ స్టూల్ ఉంటుంది, డాక్టర్కు ఒక టేబుల్ ఒక కుర్చీ ఉంటుంది, లైన్లో వస్తూ ఉంటారు వాళ్ళు. ఆ పేషెంట్ ఏం చేస్తాడంటే కూర్చుంటాడు. కూర్చుంటే కనుక స్టెతస్కోప్ పెట్టి ఆ పైనుంచి కింద వరకు చూస్తాడు. చూస్తే మనం అక్కడ కూర్చుంటే నేను ఇక్కడ కూర్చొని నా దగ్గర నువ్వు రా అంటే ఎలా కుదురుతుంది? అతని దగ్గర మనం వెళ్ళాలి. వెళ్ళి మన సమస్య ఏంటో అతడు చూస్తాడు, మనం చెప్తూనే ఉంటాము, అతడు చూస్తూనే ఉంటాడు. కనుక మనం చెప్పినటువంటి సమస్యకి ఏంటో ఇందులో తెలుస్తుంది. మరి వాడు చెవిలో పెట్టుకుంటాడు కాబట్టి. కనుక అది ఎప్పుడైతే గమనించారో ప్రిస్క్రిప్షన్ రాస్తాడు అతను. ఏ జబ్బు ఉందో ఏమి మెడిసిన్ రాయాలో ఆయనకి తెలుసు, కూర్చున్నాడు కాబట్టి. అందుకు బస్సు ఎక్కుతాము, పలానా చోటుకి వెళ్ళండి, ఎక్కాం కాబట్టి తీసుకెళ్తాడు. ట్రైన్ అయినా, బస్సు అయినా, కార్ అయినా, ఏదైనా చెయ్యాల్సిన పని ఏంటంటే వెళ్ళాలి. వెళ్ళవలసిన పనులు వెళ్ళవలసిన సమయంలో వెళ్ళాలి, చెయ్యాల్సిన పనులు చెయ్యాలి. అవన్నీ కూడా మనం చేస్తేనే ఒక పని కార్యక్రమం జరుగుతుందని మనం తెలుసుకోవాల్సినటువంటి వారు. నేను ఇక్కడే కూర్చుంటాను అని అంటే కుదరదు, చెయ్యాలి. కూర్చో, నువ్వు ఇక్కడే కూర్చో, నువ్వు ప్రార్థన చేసుకో. నీకు ఒకవేళ టిఫిన్ ఇక్కడ కూర్చొని తిను, ఏం పర్వాలేదు, చేసుకో, ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, వాక్యం చదువుకో. ఈ పని మీద నువ్వు ఉండు, నీ పని మీద నువ్వు, నా పని మీద ఉండు, నేను నీ పని మీద ఉంటానని చెప్పారు దేవుడు. ఆ చరణం ఉందన్నమాట. ఆయన పని మీద మనం ఉంటే మన పని ఆయనే చక్కబెట్టుకునేటటువంటి అంతస్తుకు మనము రావాల్సినటువంటి వారమై ఉన్నామని దేవుడు ఈ రోజున మనకు తెలియజేస్తున్నారు. కనుక పరమగీత గ్రంథంలో మనకి దేవుడు, మన ప్రభు మనకు సహవాసం దగ్గరికి వచ్చే అటాచ్మెంట్ మనకి ఇచ్చాడు అనమాట. ఈ వల్లిలో తీగలు ఉండాలి, పెరికివేయబడతాయి, అందులో నేను ఉండనంటే కనుక తీసి పారవేయబడి చివరికి పెంటకి నిప్పుకి అది ఆహుతైపోతూ ఉంటుంది. నువ్వు నిలిచి ఉండాలి. అదే ప్రభు కోరుకునేటువంటి మాట. ఆయన ఆజ్ఞలో నిలిచి ఉండాలి, ఆయన మాటలో నిలిచి ఉండాలి, ఆయన పాటలో ఆయన యొక్క ఏమైతే ఇచ్చారో మనకి, ఏమైతే ఆజ్ఞలు ఇచ్చారు ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ సహవాసం చేస్తూ ఉండేటటువంటి మాటలు ఈ గ్రంథంలో మనకి ఇమిడి ఉన్నాయని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైనా. కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే, సంఘము కొన్ని వరాలు సంపాదించుకుంటూ ఉంది. ఏమనంటే శుద్ధి కొరకు ఆయన రక్తం కావాలి మనకి. మనం ఏం చేయాలంటే పెండ్లి కుమార్తెని సిద్ధం చేసేటప్పుడు ఎన్ని పెడతామండి. అమ్మాయికి స్నానం కొరకు మంగళ స్నానం అంటారు లోకస్తులు అయితే కనుక. అది వివాహ కార్యక్రమానికి ఒక స్నానము. ఒక పెద్దలు కొంతమంది స్త్రీలను నిర్ణయించి ఆమెకు ఏ నలుగు పెట్టాలో ఆ నలుగు పిండి కూడా ఏమేమి వేసి దాన్ని మరి మిక్సింగ్ చేసి పౌడర్ చేసి ఆ పిల్లకి పెట్టాలి, సువాసన రావాలనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క నూనె ప్రత్యేకంగా, ఆ నలుగు ప్రత్యేకంగా పెళ్లి కోసమని ప్రత్యేకంగా తయారు చేస్తూ ఉంటారు. అది ప్రత్యేకత, అది పెళ్లి కుమార్తె కాబట్టి. పెళ్లి కుమార్తె కూడా ఇక్కడ లక్షణాలు ఉన్నాయి. దేవునికి కావాల్సిన పెళ్లి కుమార్తె వధువు తయారవ్వాలంటే కనుక ఇలాంటివన్నీ కూడా ఉండాలి. ఏమేమి ఉండాలంటే కనుక స్నానం చెయ్యబడాలి ముందు. కనుక స్నానానికి కావాల్సినటువంటివి ఏంటంటే తైలము కావాలి, నలుగుబిండి కావాలి. అప్పుడు స్నానం కుంకుడుగాయలతో నీట్గా స్నానం చేయిస్తారు. అప్పుడు పెండ్లి వస్త్రము ధరింపచేస్తారు. పెండ్లి వస్త్రం ధరింపచేసి అప్పుడు నగలు ధరింపచేస్తారు. అప్పుడు పెండ్లి కుమార్తె చోట కూర్చోబెడతారు. అందరూ వస్తారు, వచ్చి మరి ప్రార్థన చేసి వాళ్ళు ప్రార్థన చేస్తారు, సలహాలు ఇచ్చి వాళ్ళు సలహాలు ఇస్తారు. ఇచ్చిన తర్వాత పెండ్లి కుమార్తెను చూడటానికి ప్రత్యేకంగా వస్తారు. అందుకే దైవ కళ దేవుని నుంచి మనం పొందుకోవాలండి. ఈ సన్నిధిలో ఉంటేనే దైవ కళ నీ మీదకి వస్తుంది. ఆ సన్నిధులు లేకపోతే కనుక కళ రాదు మనకి. వాక్యం చదివితే కళ వస్తుంది, ప్రార్థన చేస్తే కళ వస్తుంది. కనుక ఈ కళలన్నీ కూడా రావాలంటే ఇవన్నీ కలిపి ఏంటంటే దైవ కళ మనలో కావాలి.
ఇప్పుడు పెండ్లి కుమార్తె కంటే కనుక ఏంటి, పెండ్లి కుమార్తె సిద్ధం చేసిన తర్వాత ఆ పెండ్లి కళ అంటారు దాన్ని, దైవ కళ అంటారు. రాజు సింహాసనం మీద కూర్చుని కానీ రాజ కళ అంటారు. ఒక రాణికి ఒక కళ వస్తుంది. కళ అంటే కళ కలిగినటువంటి పెండ్లి కుమార్తెగా మనం తయారవ్వాలని దేవుని యొక్క ఉద్దేశం. కళంకం లేనిటువంటి, కళగలిగినటువంటి పెండ్లి కుమార్తెగా మనం సిద్ధపడాలి. లోకంలో ఏ పనులు చేసుకోవద్దు, అస్తమాన్ని ఇలాగే అంటున్నావు వీటమ్మా నువ్వా అని అనొచ్చు నన్ను. కానీ పనులే. ఆ సహవాసం చేసేది 1 గంట మాత్రమే కదా, 2 గంటలు మాత్రమే కదా. రోజులో 24 గంటలు ఉందంటే మరి ఒక పావు గంట తక్కువగా 2 గంటలు పడతా ఉంటుంది మనకి ఆ సహవాసం చేయాలంటే, పాటలు పాడాలంటే, గంట సన్ని చేయాలంటే. కనుక ఆ టైంని ఆయన మనం ఇచ్చేసినట్లయితే నలుగు అక్కడే జరిగిపోతుంది మనకి. ఏమి విడిచిపెట్టాలో, ఏమి విడిచిపెట్టకూడదో, ఏమి కలిగి ఉండాలో అవన్నీ కూడా సన్నిధిలోనే దేవుడు మనకి ఏం చేస్తాడంటే, ఒక టీవీ, ఒక కళ, ఆ జీవ కళ అంటారన్నమాట. అది దేవుని యొక్క కళ అయితే కనుక మనలో జీవిస్తూ ఉంటుంది. ఈ జీవకళ ఎప్పటికీ కూడా పోదు. మోషేకి 40 రోజులు సినాయి పర్వతం మీద ఉన్నప్పుడు ఎలాంటి కళ వచ్చిందో, ఎలాంటి ప్రత్యేకత వచ్చిందో, ఎలాంటి ప్రత్యక్షత వచ్చిందో, ఆ ప్రకాశత మనకు కూడా వస్తుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారు. ఎవరి వల్ల కాదమ్మా, నగల వల్ల కాదు, వస్త్రాల వల్ల కాదు, కానీ దైవ సన్నిధిలో ఉంటే గనక నీకు దైవ కళ వస్తుంది. అది జీవ కళ అన్నారు. అందుకే నగలు ధరించుకోవడం అంటే ప్రభు చెప్పిన పనులన్నీ కూడా చేయడమే నగలు ధరించుకోవడం. మనకి ఈ లోకంలో ఉండేటువంటి వజ్రాలు, వైడూర్యాలు, వడ్డానాలు, ఈ హారాలు ఇవి ఉంటాయి మనకి పెండ్లి కుమార్తె. కానీ అవి కాదు, వాటిని మించినటువంటి పనులు మనం చేస్తే ఇవన్నీ కూడా మనం ఈ లోకంలో ధరించుకుంటాం. కానీ ప్రభువే హారములు మనకు వేస్తాడట. ప్రభువే మనకు హారాలు వేస్తాడు. ఆయన వేసినటువంటి హారాలు క్షయము కావు, నాశనము కావు. అవి ఎప్పటికీ కూడా ఉండిపోతాయి. ఎక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ఆ హారాలు మన దగ్గర ఉంటాయి. కనుక దేవుడు మనకు తెలియజేసినటువంటి మాట ఏంటంటే, నగలు స్నానం చెయ్యాలా, అది ఒక రకమైనటువంటి నలుగు పిండితోనూ, ఒక రకమైనటువంటి తైలముతోనూ నలిపి రుద్ది స్నానం చేయిస్తారు. చేసిన తర్వాత అప్పుడు చక్కని వస్త్రాలు కట్టబెడతారు. అప్పుడు ధరించవలసిన వస్త్రాలను కూడా ధరింపచేస్తారు. అదే పెండ్లి కుమార్తెకు కళ వచ్చేటువంటి మామూలు పిల్లే అప్పుడు దాకాను. మామూలుగా ఉన్నటువంటి ఇంట్లో పిల్ల పెళ్ళి కాకముందు ఉన్నటువంటి పిల్ల ఇప్పుడైతే చూడటానికి వస్తూ ఉంటారు. కళ వచ్చింది, పిల్లకి మంచిగా వచ్చింది కళ అంటారు కదా. చూడటానికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల వచ్చేసి చూసి, ఆ కలర్ చూసి, ఆ అందం చూసి, ఆ నగల ద్వారా, వస్త్రం ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క అందాన్ని చూసి మనము ముచ్చటగా ఆ బిడ్డను చూసుకుని మురిసిపోతూ ఉంటాం మనం. పెండ్లి కుమార్తెకు కళ వచ్చిందని. ఇప్పుడు నిన్ను గురించి, ఆత్మీయ జీవితమును గురించి ఎవరికి చెప్పుకున్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఏమైనా ఆశ్చర్యపోవాలి. దేవునితో సహవాసం చేసేవాళ్ళు ఏ విధంగా ఉంటారా, దేవునితో సహవాసం చేస్తే ఇలాంటి కళగలిగినటువంటి పెండ్లి కుమార్తెగా ఉంటారా అనేటటువంటి మాట ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. అది మనం కోరుకోవాల్సింది. దేవుడు కోరుకునేది కూడా అదే సకల ఏమన్నారు ఇక్కడ, సకల గంధవర్గముల కన్నా ఎంతో సంతోషకరమని నీవు పూసుకొని పరిమళ తైలము. మనం పూసుకొని పరిమళ తైలం ఏముందమ్మా, మరి ఎక్కడ ఫారిన్ నుంచి వచ్చినటువంటి సెంట్స్ మన దగ్గర ఉంటే ఉండొచ్చు, ఇది తప్పేం కాదు, మన దగ్గర ఉండవు. ఏది కూడా వాల్యుబుల్ అయినటువంటి థింగ్స్ మన దగ్గర ఏమీ ఉండవు. కానీ విలువై అన్నిటికంటే, అందుకే సకల గంధవర్గముల కన్నా సంతోషకరము. అలాంటి ఎన్ని గంధాలైతే ఉన్నాయో సువాసన, అన్నిటికంటే కూడా నీ ప్రేమ మొదలుమని పెండ్లి కుమార్తెతో పెండ్లి కుమారుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారం. అందుకే నలుగు కావాలి. మనకు శ్రమలు వస్తున్నాయి, ఎన్ని ప్రార్థన చేసిన, ఎన్ని స్తుతులు చేసినా శ్రమలుగా అయినప్పుడు కూడా దాంతో కూడా నలుగు పెట్టి మన శరీరం మీద ఉన్నటువంటి మళ్ళీ మెలాగపోతుంది నలుగు ద్వారా. ఈ శ్రమలైన నలుగు ద్వారా ఆత్మకు కళ, ఆత్మకు కాంతి, ఆత్మకు వైభవం వస్తుందని మనం గ్రహించవలసినటువంటి వారమైన. అందుకే ఎన్నో రీతులుగా తయారవ్వాలటువంటి సంఘము, ఎన్నో రీతులుగా. అందుకే ఎక్స్ట్రా చేసుకుంటూనే ఉండాలి. ఎంతటితో అయిపోయింది, ఈవేళ నేను చేయవలసిన పని చేసేసాను అని అనుకుంటే కుదరదు. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. మనం చేయవలసినటువంటి పనులు ఇంకెంతో ఉన్నాయి. దేవుడు చెప్పినటువంటి పనులు చేయాలంటే కనుక ఇంకెంతో ఎంతో ఎంతో ఉన్నాయి. కనుక మనకి తీరుబడి ఉండదు తెలుసమ్మా. మనం అన్నం తినడానికి తీరుబడి ఉండదు, ఏదైనా తాగడానికి తీరుబడి ఉండదు, ఏదైనా స్పెషల్ ఐటమ్స్ ఏమైనా తినాలని మన దగ్గర పెట్టినప్పుడు కూడా మనకు తీరుబడి ఉండదు. అది అనిపించిన వారికి అది తెలుస్తుంది, కానీ మిగిలిన వారికి అది తెలుసు. సేవకులకు అసలు తీరుబడి అనేటటువంటిది ఉండదు. అందుకే దేవదాసయ్య గారు చెప్పారండి, సేవకుల యొక్క, విశ్వాసుల యొక్క కంటికి ఎప్పుడూ కూడా విశ్రాంతి ఉండడానికి వీల్లేదు. రెస్ట్ తీసుకోవద్దు, కన్ను రెస్ట్ తీసుకోవడానికి కన్నీటి
ప్రార్థన చేయి, వాక్యం చదువుకో. ఈ కంటికి రెస్ట్ అనేటటువంటిది ఉండడానికి వీల్లేదు, కాలికి కూడా రెస్ట్ ఉండడానికి వీళ్ళు. మోకాలతో నువ్వు ప్రార్థన చెయ్యి, ఈ కాళ్ళతో నువ్వు నడిచి వెళ్ళు. ఎక్కడ బోధ చేస్తావో, ఎక్కడ ఏమి చెయ్యాలని దేవునికి చెప్పాడు, నీ మనసుకు తోచిందో నువ్వు చెయ్యి. కంటికి కాలికి కూడా రెస్ట్ ఉండడానికి వీల్లేదు. అలా రెస్ట్ తీసుకుంటే కనుక అరెస్ట్ చేస్తుందట సాతానుడు. అది దైవజనులు చెప్పినటువంటి మాట. అరెస్ట్ చేస్తుంది అంటే అరెస్ట్ చేస్తుంది ఏంటి? నువ్వు కొంచెం కనుక టైంకి ఒక సెకండ్ కనుక, ఒక నిమిషం కనుక లేట్గా అన్నావు అనుకో, ఎప్పుడూ రాని చుట్టాలు నీ దగ్గరకు వస్తారు. నువ్వు బైబిల్ సంచేతో పట్టుకున్నావు, వెళ్ళిపోవడానికి మెట్ల దగ్గరికి వెళ్ళిపోయావు, నువ్వు దిగడానికి నువ్వు వెళ్ళిపోవడానికని. కానీ వచ్చేసారు వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు ఎప్పుడూ రాని చుట్టాలు, ముఖ్యమైన విఐపీలు అయ్యి ఉండొచ్చు. అప్పుడు నువ్వు ఎవరికి ఓటేస్తావు? అలాంటి పరిస్థితి. అందుకే టైంకి నువ్వు అక్కడికి వెళ్ళిపోయావు అనుకో, ఈ సెకండ్లో ఈ నిమిషంలో వాళ్ళు నీ దగ్గరికి రారు కదా. నువ్వు ఎక్కడున్నావు అక్కడికే వస్తారు కదా. నువ్వు ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళావు వాళ్ళు కూడా అక్కడికే వస్తారు. అదేనమాట టైం పంక్చువాలిటీ మనం చేయవలసినటువంటి పని. అందుకే కొంచెం లేట్ అయింది అనేసరికి అరెస్ట్ చేసేస్తూ ఉంటావు, చుట్టాలను పంపుతాను. ఇప్పుడు నువ్వు ఎలాగెళ్తావు టైం ప్రకారంగా నువ్వు దేవుడి దగ్గరికి అనేది ప్రశ్నిస్తూ ఉంటుంది మనల్ని. కనుక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక ఒక్క సెకండ్ కూడా. అందుకే దేవుడు కూడా జీవము కనుక పని చేయకుండా ఊరికినే ఉండలేడని దైవజనులు పద్యంలో చెప్పారు. దేవుడు జీవము గనక పని చేయకుండా ఊరికనే కూర్చుని ఉండలేడట. ఆయన సోమరిపోతు కాదు. ఆయన నిత్యము పనిచేసేటువంటి వాడు, నిత్యము కష్టపడేటటువంటి వాడు ఆయన. కనుక ఆయనలో నుంచి నువ్వు వచ్చావంటే, నేను వచ్చానంటే కనుక అలాగే ఉండాలి మనం కూడా. మన కాలికి రెస్ట్ ఉండకూడదు, మన కంటికి రెస్ట్ ఉండకూడదు. మనం ఆయన కోసమే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కనుక నిరంతరము నిరంతర విద్యార్థులుగా మనం ఉండవలసినటువంటి వారు. నేను చెప్పు ప్రభా, ఇంకెప్పుడు ఏం చెప్తావు చెప్పు ప్రభా అనేటటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాంటప్పుడే దేవుడు ఏమంటాడంటే, నీవు సుందరివి, నీ యొక్క ప్రేమ ఎంత మధురమమ్మ అని అనగలుగుతారు. అంతే తప్ప మనం బైబిల్ చదువుకోకుండా ప్రార్థన చేసుకోకుండా ఎంత మధురమమ్మ అంటాడు ఆయన? అనలేడు కదా. ఆయన అనాలంటే ఆయన దగ్గర నుంచి ఆ సర్టిఫికేట్ మనం తీసుకోవాలంటే కనుక తగిన విధానంలో మనం భక్తి చేసుకోవాలి, తగిన విధానంలో విశ్వాసంతో జీవించాలి. ఇది మనకు దేవుడు నేర్పించేటువంటి గొప్ప అంతస్తు అని. అందుకే సంఘము అనేక రీతులు తయారైన ప్రభు త్వరగా వస్తానన్న ప్రభు ఇంకా ఎందుకు రాలేదు? ఇంకా ఎంతోమంది ఉన్నారు, ఇంకా తయారు కావాల్సినటువంటి వారు. అసలు రక్షణ పొందలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు, కోట్లాది ప్రజలు ఉన్నారు. ఇంకా రక్షణ పొందిన వారు కూడా, ఇంకా రేపు మాపని అనేవాళ్ళు కూడా, నామకార్థ క్రైస్తవులు కూడా ఉన్నారు. ఇప్పుడే ఈ క్షణమే దేవుడు వస్తే కనుక, ప్రభు వస్తే కనుక మన పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. కనుక ఏంటంటే అంతటా అందరూ తయారు కావాలి కనుక ఈ లేటు. ఎందుకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కూడా వస్తాడని చెప్తున్నారు, ఇంకా రాలేదు, ఎందుకమ్మా ఇంకెలాంటి మాటలు చెప్తున్నారని మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలి. అప్పుడు ఆయన, ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ కూడా నశించడానికి ఇష్టం లేదు ఆయనకి. ఆయన జీవం పోసి కనుక్కున్నాడు ఆయన ఈ ప్రజల్ని, ఈ జీవకోటిని అంతటినీ కూడా. అలాంటప్పుడు ఆ బిడ్డ రక్షించబడకపోతే ఆయన శ్రమే కదా, ఆయన కష్టమే కదా. అందుకని చెప్పి అందరూ అంతటా మారు మనసు పొందు నిమిత్తమే ఆయన లేట్ చేస్తూ ఉన్నారు అని తయారైపోయిందంటే కనుక అప్పుడు మనం చెప్పాలట, ఓకే ప్రభు నేను తయారైపోయాను తండ్రి, రండి నాయన. ఇంకెంతకాలం మళ్ళీ ఈ గెటప్ అంతా పాడైపోద్ది. పెళ్లి కుమార్తె పెళ్ళి ఆ స్టేజ్ మీద తీసుకెళ్ళేంత వరకు కూడా ఆ పిల్లని పేరెంట్ వాళ్ళు ఉంటారు, అక్కడ సిద్ధం చేస్తూనే ఉంటారు, చెమట పడితే తుడుస్తూనే ఉంటారు, చెంగు చెదిరిపోతే కనుక మళ్ళీ దాన్ని సరిచేస్తూనే ఉంటారు. కనుక ఆ స్టేజ్ మీదకి వెళ్ళాలి, ఆ పెళ్లి పీటల మీదకి వెళ్ళేంత వరకు కూడా తయారు చేస్తున్నాను. అందుకే ప్రభు నేను తయారై ఉన్నాను, వచ్చే ప్రభు అని ప్రభుతో మనం పలకవలసినటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి. ఆయన ఎందుకు ఆలస్యం చేసిన? ప్రభు ఇంకా ఆలస్యం చేయొద్దు నాయన, ఈ మలినము ఈ మహిమ మళ్ళీ మలినమైపోకుండా నన్ను తీసుకుని వెళ్ళాలి కనుక నువ్వు రా ప్రభు అనేటువంటి మాట మనం చెప్పవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఈ తయారు చనువు అన్నారు దైవజనులు. ప్రభుతో ఈ సమయము సహవాసం చేస్తూ ఉంటే దీన్ని చనువు అన్నారండి. చనువు అంటే ఏంటి? ఇప్పుడు తల్లి పిల్లలకి చనువు ఉంటుంది, అన్న చెల్లెలికి చనువు ఉంటుంది, అక్క చెల్లికి చనువు ఉంటుంది. చనువు అంటే ఏదైనా అడగవచ్చు, సొంతంగా ఏదైనా కావాలన్నా అడగవచ్చు. అదే వేరే వాళ్ళు అయితే కనుక అడగలుగుతామా, ఇది ఇమ్మని అడగలుగుతామా, అది పట్టుకెళ్తానని చెప్పగలుగుతామా? చెప్పలేం కదా. అందుకని చెప్పి చనువు ప్రభుత్వంత చనువు మనం సంపాదించుకోవాలి. అట్టి చనువు అదే దాన్ని ఏమన్నా సిద్ధపాటు అన్నారు. ఆ చనువు ఏమవుతుందంటే సిద్ధపాటు. ప్రభు నేను సిద్ధపడి ఉన్నాను, నన్ను తీసుకుని వెళ్ళి అనేటటువంటి మాట ఆయనకి మనము చెప్పవలసినటువంటి వారమైన. అందుకే కనిపెట్టేటటువంటి టైం, దాన్ని కృపాకాలం అన్నారు. కనిపెట్టే టైం మనం తీసుకోవాలి, కనిపెట్టాలి. ఆ కృపాకాలంలోనే దేవుడు మనకి ఏం చెయ్యాలనేటువంటి విషయాన్ని ఆ విధి విధానాలు మనకు తెలియచేస్తారు. కాబట్టి కనుక దేవుడు మనకి ఇంకొక మాట ఏంటంటే,
ఎంతైనా సిద్ధపడతాను. అందుకే ఎంత జాగ్రత్త ఉన్నా ఏదో ఒక లోటు ఉంటుంది అన్నారు దైవజనులు. నువ్వు సిద్ధపడిపోయిన అనుకున్నామే అనుకో, సిద్ధపాట్లు ఇంకా ఏదో ఒక లోటు ఉంటుంది. ఆ లోటు కూడా ఏం చేస్తాడంటే ఆయన చిన్న లోటే కదా, దాన్ని తీసి అవతల పారేసి నిన్ను సిద్ధం చేసుకుని తీసుకుపోతాడు అక్కడికి. కనుక ఆ చిన్న లోటు కూడా రాకుండా మనమే చేసుకోవాలి. మన పనులు, మన భక్తి, మన ప్రార్థన ఆ లోటు కూడా రాకుండా చేసుకుంటే కనుక ఇవాళ చదువుకోవాల్సినటువంటి వాక్యం చదివేసుకున్నాం అనుకో, తండ్రి నీకు వందనాయన, వాక్యాలైనా అనుకున్నవన్నీ కూడా చదివేసుకున్నాను, అనుకున్న అంశాలను కూడా ప్రార్థన చేస్తాను అని అనుకుంటే కనుక మనకు ఎంత సంతృప్తి కలుగుతుందో ఆయనకు కూడా అలాగే సంతోషంగా, నా కుమార్తె, నా కుమారుడు నేను చెప్పినవన్నీ కూడా పాటిస్తున్నారు, నేను చెప్పినవన్నీ కూడా చేస్తున్నారు అనేటటువంటి సంతోషము ఆయనకు కూడా కలుగుతుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక దేవుడు మనల్ని మెచ్చుకుంటున్నాడా, దేవుడిని మనం మెచ్చుకుంటున్నామా? అది కూడా ఒకరిని ఒకరు మెచ్చుకునేటువంటి గ్రంథమే ఈ పరమగీత గ్రంథము. మన పనులను బట్టి ఆయన మనల్ని మెచ్చుకుంటాడు, ఆయన మనకు చేసినటువంటి మేలుని బట్టి మనం ఆయన్ని స్తుతించకుండా ఉండలేము, ఆయన్ని కొనియాడకుండా మనం ఉండలేము. ఈ సాంగత్యము మరి మనకి ప్రభుకి ఉండేటటువంటి అటాచ్మెంట్ ఇది. ఈ అటాచ్మెంట్ విడిపోవడానికి వీలు లేదు. ఎప్పటికీ కూడా ఒక్క సెకండ్ కూడా విడిపోవడానికి, నిద్రావస్థలో ఉన్నప్పుడు కూడా ప్రభువునే స్తుతించేటటువంటి అంతస్తు మనకి ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు కనుక అట్టి అయితే పెండ్లి కుమార్తె ఎంతగానో ఇష్టపడుతున్నారంట. ఎవరో పెండ్లి కుమారుడు ఏంటంటే ప్రభు. అది ఒక్కొక్క కుర్రాడు ఫలానా పిల్ల నేను ప్రేమించని అంటాడు. ఎవరో పిల్ల, పలానోళ్ళ పిల్ల, ఆ పిల్ల అంటారు తల్లిదండ్రులు. అనేసరికి ఆ పిల్లని జ్ఞాపకం ఒకవేళ చూస్తుంటే కనుక ఆ పిల్లని జ్ఞాపకం చేసుకుంటే కనుక మనకు నొచ్చుబడి అవ్వదు. ఎందుకంటే ముక్కు బాగాలేదనో, నోరు బాగాలేదనో, ఏదో ఒకటి బాగాలేదని ఆ తల్లిదండ్రులకి ఇష్టం అవ్వదు. ఎలా బాగుందిరా, నీకు ఎలా నచ్చిందిరా అన్నారే అనుకో, అమ్మ నా కళ్ళతో చూడు, అది నచ్చింది నాకు అంటాడు వాడు. కనుక అలాగే ఇప్పుడు యేసు ప్రభు కూడా నిన్ను నన్ను కూడా మెచ్చుకుంటేనే తప్ప మనలో లోట్లు ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా ఆయన సమాప్తి చేసి నిన్ను వజ్రం వలె పైకి తీసుకుని ప్రభు యొక్క రాకడకు సిద్ధం చేసుకుంటారు. సహవాసము మరి ఆకర్షణ కలుగుతుంది కనుక దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు. నాయన ప్రేమను గురించి, వధువు యొక్క ప్రేమను గురించి నాయన అది మధురమని సెలవిస్తూ ఉన్నావు ప్రభా. మధురమైన ప్రేమ ఇవ్వగలమా? నీకు సంతోషం తెప్పించే ప్రేమ ఇవ్వగలమా? తండ్రి సకల గంధ వర్గముల కంటే కూడా సంతోషకరమైనటువంటిది మీరు పలుకుతూ ఉన్నారు సంగమన గురించి. అలాంటి లిస్టులోకి మమ్మల్ని చేరదీసి నీ నామ ఘనత కొరకు మమ్మల్ని వాడుకొనుమని వినిన వాక్యము నేనే కాదు ప్రభు, ఎంతమంది వింటున్నారో వారందరి హృదయాల్లో కూడా సంతోషము కలగాలి, ఆనందం కలగాలి. ప్రభు యొక్క ప్రేమ ఎంత మధురమా అని. కనుక మధురమైనటువంటి ప్రేమ ఇరువురి మధ్యన కూడా ఉండేటట్లుగా చేసి మీరు మహిమ పొందమని ప్రజలందరూ వింటున్న బిడ్డలందరినీ దీవించమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.